హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హృదయ తారాదర్పణం. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే డిగ్రీ కానీ యూనివర్సిటీ లెవెల్లో డిగ్రీ ఆర్ పీజీ, పిహెచ్డి ఏదైనా సరే సర్టిఫికేట్కి కాన్వకేషన్ సర్టిఫికేట్ కావాలంటే ఒరిజినల్ డిగ్రీ ఓడి అంటారు దాన్ని. ఒరిజినల్ డిగ్రీ ఓడి సర్టిఫికేట్ మనం ఎలా అప్లై చేసుకోవాలి? సపోజ్ ఇప్పుడు మనకు తెలంగాణ స్టేట్లో ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది, లేదంటే కాకతీయ, శాతవాహన, ఇంకోటి ఓపెన్లో అయితే అంబేద్కర్ ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి యూనివర్సిటీ కూడా ఇప్పుడు 10th వరకు మార్క్స్ మేమో ఉంటుంది, ఓన్లీ ఇంటర్కి కూడా మార్క్స్ మేమో సరిపోతుంది. కానీ డిగ్రీ అంటే యూనివర్సిటీ లెవెల్లో ఏ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ అయినా కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న మార్కుల మేమో అనేది అది టెంపరీ. ఇది ఓడి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేదా కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది మనకు అది ముఖ్యం. ఇప్పుడు మనకు ఏ జాబ్ అయినా కూడా ఇప్పుడు తెలంగాణ స్టేట్లో గురుకుల రిక్రూట్మెంట్ రీసెంట్గా జరిగింది. ఇంకోటి ఏంటిది, మన ఇప్పుడు గ్రూప్ 4 అవుతుంది, నెక్స్ట్ గ్రూప్ 1 అయినా ఏదైనా కూడా ఈ డిగ్రీ అయినా, బిఎడ్ అయినా, ఎంఈడ్ అయినా, ఏ సర్టిఫికేట్ కోర్స్ చేసినా కూడా, మనం పీజీ కోర్స్ చేసినా కూడా డిగ్రీతో సహా మిగతా అన్నిటికి ఖచ్చితంగా కాన్వకేషన్ సర్టిఫికేట్ మనం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు, ఏంటిది, కాన్వకేషన్ విత్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ బోనాఫైడ్స్ అని ఇవన్నిటిని వాళ్ళు సబ్మిట్ చేయాలని మనకు రూల్ ఉంది, కండిషన్ పెట్టారు. ఇప్పుడు ఒకవేళ సర్టిఫికేట్ కాన్వకేషన్ అనేది లేకుంటే వాళ్ళు కొంత టైం ఇస్తారు. కాకపోతే మనం ప్రతి ఒక్కరం కూడా అది కాన్వకేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే, సపోజ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది అనుకో. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏంది, అన్ని ప్రతి సర్వీసెస్ స్టూడెంట్స్కి ఉపయోగపడే ప్రతి సర్వీస్ని కూడా ఆన్లైన్లో అందుబాటులో పెట్టింది. ఇప్పుడు ఆన్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసైన్మెంట్స్ ఉన్నాయి, పీజీ అసైన్మెంట్స్ కానీ, డిగ్రీ అసైన్మెంట్స్ కానీ, ఎవ్రీ ఇయర్ అసైన్మెంట్స్ ఉంటాయి. రాసి మనం అక్కడ సబ్మిట్ చేసేది ఉండే సెంటర్కి పోయి, మనకి ఎక్కడైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్కి అప్లై ఏది వాళ్ళకి సబ్మిట్ చేసేది ఉండే. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ఆన్లైన్లోనే మనం అప్లోడ్ చేయాలి, పీడిఎఫ్ ఫైల్ లాగా మార్చి దాన్ని సర్టెన్ ఒక సైజు 200 KB నుంచి ఎంతో సైజు పర్టికులర్ ఉన్నది, ఆ స్కేల్ ప్రకారంగా మనం దాన్ని ఆ ఫైల్ని కన్వర్ట్ చేసి అప్లోడ్ చేస్తే ఈజీ ప్రాసెస్. అది నేను ఎంఏ ఇంగ్లీష్కి కూడా, నేను ఎంఏ ఇంగ్లీష్ అంటే ఎంఏ జర్నలిజంకి రెండింటికి కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకే, ఎంఏ అది ఎట్లా చేస్తారు ప్రాసెస్? అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ నేను చేస్తున్న పీజీ కాబట్టి చెప్తున్నా. అదేంటిదంటే, ఫస్ట్ మనం వెబ్సైట్ బీఆర్ఏ, గూగుల్ క్రోమ్లో కానీ ఏదైనా వెబ్సైట్లో మీరు BRAOU అని టైప్ చేసింది, లేకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని టైప్ చేసినా కూడా ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అది ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ కాగానే మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏంటిదంటే స్టూడెంట్ సర్వీసెస్ అని కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ట్యాబ్ ఏంటిది, అడ్మిషన్ నోటిఫికేషన్స్ అని, ఇంకోటి ఎగ్జామినేషన్ సంబంధించిన ఒక ట్యాబ్ ఉంటుంది, ఇంకోటి స్టూడెంట్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ స్టూడెంట్ సర్వీసెస్లో మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ ఆఫ్ అసైన్మెంట్స్ అని, లేకుంటే మన ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకోమని, ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకోమని, మెమోస్ డౌన్లోడ్ చేసుకోమని, ఇవన్నీ చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉండాల్సినవి. స్టూడెంట్స్కి యాక్సెసిబుల్ ఏవి ఉంటాయో అవన్నీ అలా కనిపిస్తాయి. అందులో భాగంగానే మనకు ఈ ఒరిజినల్ డిగ్రీ అప్లై ఫర్ సర్టిఫికేట్స్ అని ఒకటి ఫామ్ ఉంటుంది, ఆ ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ను మనం క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్లో మీకు ఏ సర్టిఫికేట్స్ కావాలనేది అలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు మార్క్స్ మెమోనా, ఫస్ట్ దానిలో ఎంటర్ కాగానే అడ్మిషన్ నెంబర్ కొట్టమంటుంది. అడ్మిషన్ నెంబర్ కొట్టి మన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఆ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు అడ్మిషన్ ఏది, నీకు ఒరిజినల్ డిగ్రీ కావాలా, టీసీ కావాలా, మైగ్రేషన్ కావాలా, ఇది కావాలా, అన్ని అలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏది కావాలనుకుంటే దానికి టిక్ చేస్తే మీరు ఆన్లైన్లోనే వెంటనే ఆన్లైన్లో పేమెంట్ కట్టేయచ్చు. దానికి ఏమేమి కావాలి, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, 10th మేము ఒకటి, ఈ రెండు మీరు అప్లోడ్ చేస్తే, ఈ రెండు మీరు సర్టిఫికేట్లు అప్లోడ్, డిగ్రీ మేమో కూడా, మార్క్స్ మేము ఈ డిగ్రీ మార్క్స్ మేము కూడా మీరు అప్లోడ్ చేస్తే, ఇవి మూడు రకాలైన సర్టిఫికేట్స్ ఒరిజినల్వి అప్లోడ్ చేస్తే మీకు అమౌంట్ అనేది కట్ అయ్యి, అది ఎంత ఉంటుందంటే, ఇప్పుడు మీరు డిగ్రీ పీజీ అయిపోయినాక వెంటనే అప్లై చేస్తే
ఫీజు అనేది ₹1000 లోపు అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఇందులో కూడా మన రైలు టికెట్ లెక్క తత్కాల్ అని ఉంటుంది, ఇంకోటి జనరల్ అని ఉంటుంది. తత్కాల్ తత్కాల్ అంటే ఏంటి, అప్పుడు స్పాట్లో మీకు విత్ ఇన్ 1 వీక్లో మీకు ఒరిజినల్ డిగ్రీ వస్తుంది. అది దానికి ₹3000 ఖర్చు అవుతుంది. ఇంకొకటి మీరు జనరల్ వేలా అప్లై చేసినట్లయితే మీకు అది 3 మంత్స్ టూ 1 నెల నుంచి 3 నెలల వరకు టైం పడుతుంది. దానికి కాస్ట్ వచ్చేసి ఒక విత్ ఇన్ ₹1000 లోపే అయిపోతుంది. కాకపోతే ఇది కొంచెం లేట్ ప్రాసెస్. మనకు టైం ఉన్నదనుకుంటే మీరు ఆ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. లేదు నాకు ఇప్పుడు జాబ్ వెరిఫికేషన్ ఉంది, నాకు విత్ ఇన్ 1 వీక్లో టైం ఇచ్చిర్రు వాళ్ళు, పెండింగ్ సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేయాలి, సబ్మిట్ చేయాలని అంటే మీరు వెంటనే ఆన్లైన్లోకి వెళ్ళిపోయి తత్కాల్ బుక్ చేసుకుంటే ₹3000 కట్టితే మీకు విత్ ఇన్ 1 వీక్లో మీ సర్టిఫికేట్ అనేది ఇంటికి పోస్ట్ వస్తుంది. లేదంటే మీరు పోస్ట్ రాకుండా కూడా అక్కడికి పోయి కూడా మీరు అప్లై చేసుకొని వెంటనే అంటే వెంటనే ఇయ్యరు. సపోజ్ ఇవాళ అప్లై చేసినాం అనుకో, తత్కాల్లో ఇవాళ యూనివర్సిటీకి మెయిన్ బ్రాంచ్కి హెడ్ ఆఫీస్కి పోయి పైసలు కట్టి అలా అప్లై చేస్తే మీకు విత్ ఇన్ ఒక 2-3 డేస్ తర్వాత మీకు రండి అంటారు. సర్టెన్ టైం ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు వస్తే మీకు ఒరిజినల్ డిగ్రీ అని ఇస్తారు. నేను ఒకసారి ఈ ఈ డెమాన్స్ట్రేషన్ అయిపోయినాక నేను ఒకసారి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తా. ఒక్క నిమిషం అట్లా చూపిస్తా చూడండి. లేదంటే మీరు వెబ్సైట్కి వెళ్ళిపోయాలంటే అప్లై ఫర్ వేరియస్ సర్టిఫికేట్స్ అనే ట్యాబ్ ఓపెన్ చేస్తే స్టూడెంట్ సర్వీసెస్లో మీకు అంతా సినిమా అంతా అర్థమైపోతుంది. ఒకరు చెప్పాల్సిన పని లేదు. లేదంటే మీరు దగ్గరలో ఇంటర్నెట్ సర్వీసెస్లో ఉన్నా కూడా అడిగిపోతే మీకు విషయం అనేది అంతా చెప్తారు. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, యూనివర్సిటీకి పోయి కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఉస్మానియా అయినా కూడా, కాకతీయ, శాతవాహన, ఇది తెలంగాణ యూనివర్సిటీ అయినా ఏదైనా కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే కొన్ని కొన్ని యూనివర్సిటీస్ మనకు ఆన్లైన్ ఆప్షన్ అనేది కొన్ని పెట్టాయి. రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీస్ కొన్ని పెట్టలేదు గవర్నమెంట్ కూడా. ఇక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాగా ఓల్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అవి మాత్రం మనకు అదేంటిది ఉస్మానియా అయినా, అంబేద్కర్ అయినా ఇవన్నీ ఆన్లైన్లో సర్వీసెస్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. కాకతీయ ఆల్సో. ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, ఏది పిహెచ్డి ఏదైనా కూడా, బిఎడ్ ఏదైనా కూడా ఒరిజినల్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ప్రతి జాబ్కి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారు. మార్క్స్ మెమోతో పాటు ఇది ఉంటేనే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో క్లియర్ అని వస్తారు. లేదంటే ఇది పెండింగ్ పడతారు ఏదైనా. అట్లా విషయం అది. ఓకే ఫ్రెండ్స్, ఇది అందరికి ఉపయోగపడుతుంది ఈ విషయము. ఒకసారి వినండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హృదయ తారాదర్పణం ఛానల్ని చూస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హృదయ తారాదర్పణం. ఫ్రెండ్స్, ఒకసారి మనము ఇప్పుడు చెప్పిన కదా, నేను ఒరిజినల్ డిగ్రీ ఓడి లేదా కన్వకేషన్ సర్టిఫికేట్ అప్లై చేయడం ఎట్లా చేద్దామని. ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్టిఫికేట్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ సర్టిఫికేట్ తీసుకుందాం అనుకుంటే మన ప్రాసెస్ ఎట్లా ఫాలో అవ్వాలని ఒక చిన్న ఓరియంటేషన్ ఇద్దాం. ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్లో BREON టైప్ చేసి సెర్చ్ చేయండి. లేదంటే నేను ఆల్రెడీ BREON ఆల్రెడీ ఒక ట్యాబ్ అనేది క్రియేట్ చేసి పెట్టినా కదా, ఓపెన్ అయినా ఇట్లా గిరి తిరిగి తగ్గుకొని అవుతుంది. ఇలా రెడ్ కలర్ ఉందిగా, ఏంటి స్టూడెంట్ క్విక్ లింక్స్ అన్నది కదా, స్టూడెంట్ క్విక్ లింక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా రకరకాలైన ట్యాబ్స్ ఓపెన్ అయ్యాయి. మనకి ఏం కావాలంటే మనకి ఏంటిది, నేను చెప్పింది ఏంటిది, కన్వకేషన్ సర్టిఫికేట్ కావాలి కదా. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మన ట్యాబ్ ఏంటిది అంటే, ఓకే ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఫర్ వేరియస్ సర్టిఫికేట్స్ అని ఉందిగా. ట్యాబ్ ఓపెన్ చేద్దాం. ఈ ట్యాబ్ అయితే మనకి ఈ ట్యాబ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు మైగ్రేషన్, ఒరిజినల్ డిగ్రీ, అది కానీ సెకండ్ ఆప్షన్ చూడండి, అప్లై ఫర్ సర్టిఫికేట్స్ అని ఉన్నది. ప్రొవిజనల్ కన్వకేషన్ నెక్స్ట్ ఇంకోటి 3వ ఆప్షన్ అప్లై ఫర్ ఒరిజినల్ డిగ్రీ అంటే ఓడి సర్టిఫికేట్ ఇది ఉంది కదా. ఈ ఆప్షన్స్ క్లిక్ చేసినామంటే మనకి వెంటనే నెక్స్ట్ పేజ్ లో మీకు అడ్మిషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఓపెన్ అయింది. మీ అడ్మిషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన వెంటనే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు చేసేసి మేము క్యాస్ట్, ఇంకోటి మీ డిగ్రీది మేము మార్క్స్ మేము ఈ 3, సపోజ్ డిగ్రీ అయితే డిగ్రీ మార్క్స్ మేము
పీజీ కావాలంటే పీజీ మార్క్స్ మేము అంటే ఫస్ట్ ఓడి కావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, మార్క్స్ మేము తీసుకొని ఉండాలి. మార్క్స్ కానీ మైగ్రేషన్ కానీ టీసీ కానీ ఇవన్నీ తీసుకొని మీరు ఆల్రెడీ తీసుకొని ఉండాలి. అందులో మీకు మార్క్స్ ఏమో అనేది అప్లోడ్ చేయాలి కాబట్టి ముందుగా తీసుకొని పెట్టుకోవాలి. అది తీసుకున్న మార్క్స్ ఏమో తీసుకున్నాకనే ఓడి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీ అడ్మిషన్ నెంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినాక తర్వాత మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫామ్ నింపి చిన్న ఫామ్ అవుతుంది. అప్లోడ్ చేసేటి చేసినాక తర్వాత అమౌంట్ కట్టాక తత్కాలు చేస్తారా లేకుంటే జనరల్ చేసుకుంటారా అది మీ కన్వీనియంట్ ప్రకారం ఉంటుంది. తత్కాలు ఆడితే తత్కాలు అయితే విత్ 1 week 10 days వరకు సర్టిఫికేట్ ఇంటికి వస్తుంది. ఇప్పుడు మీకు అక్కడ పోయి తీసుకోవాలంటే ఫీజు కట్టి వెంటనే మీకు ఒక 2-3 days వరకు వెళ్ళిపోతే మీకు అక్కడ అప్డేట్ ఇస్తారు మీకు విషయం అనేది. ఇది ప్రాసెస్. ఓకే చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ముందుగా తీసుకొని పెట్టుకుంటే మనకు సమస్య ఉండదు. ఆ టైం వరకు మళ్ళీ ఆగమాగం అవుతాం. అట్లా కాకుండా ఉండాలంటే ముందుగానే తీసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ కన్వకేషన్ సర్టిఫికేట్ని లామినేషన్ అసలే చేపియద్దు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దాని వెనక కూడా రాస్తుంటుంది డు నాట్ లామినేట్ దిస్ పేజ్ అని కూడా ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హృదయ తారా దర్పణం యూట్యూబ్ ఛానల్.